అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి వెంకట రమేష్ గారు రచించిన సత్తిపండు గారి బామ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సత్తిపండు, నీకు ఫోన్ బాబు. భార్య మయూరి పిలుపు వినగానే సత్యనారాయణమూర్తికి చిర్రెత్తుకొచ్చింది. కంప్యూటర్లోంచి తల పైకెత్తి కోపంగా చూశాడు. నీకు 1,00,000 సార్లు చెప్పాను అలా పిలవద్దని. పళ్ళు పటపట కొరుకుతూ అన్నాడు. అయ్యో, నేనెందుకలా అంటానండి? మీ బామ్మ ఫోన్ చేసింది, సత్తిపండుతో మాట్లాడాలి అంది అంటూ పెదవుల మాటున నవ్వును నొక్కిపెట్టి ఫోన్ అందించింది. నేను బిజీగా ఉన్నానని చెప్పు, చిరాగ్గా అన్నాడు. బామ్మగారు, ఆయన బిజీగా ఉన్నారంట. ఫోన్లో దీర్ఘం తీసింది. నాతో మాట్లాడటానికి బిజీ ఏమిటమ్మాయి? స్పీకర్ ఆన్ చెయ్యి. బామ్మగారి గొంతు ధాటిగా వినిపిస్తోంది. ఏరా బడుద్దాయ్, నాతో మాట్లాడడానికి కూడా టైం లేదా? బామ్మ మాట వినగానే సత్తిపండుకు తిక్కరేగింది. నేనే నీలాగా ఖాళీగా లేను, ఉద్యోగం చేస్తున్నాను. నోర్మీరా సత్రకాయ వెధవ, ఈ లోకంలో నువ్వు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నావు. నీ తాత తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ కూడా నా చీరలు ఉతికేవాడు. నువ్వు నీ బోడి ఉద్యోగం. ముసలావిడ తిట్లు, మొగుడి ముఖ కవలికలు చూసిన మయూరికి నవ్వు ముంచుకొచ్చింది. బామ్మ అంటూ గావు కేకపెట్టాడు. ఎందుకు అరుపులు, నలుగుపిండి సన్నాసి? పొద్దస్తమాను ఆ వెధవ కంప్యూటర్ ముందు కూర్చొని ఆ మీటలు నొక్కడమే కదా నీ పని. ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టు పోజు కొడుతున్నావు ఆ అంట్ల వెధవ. బామ్మగారు అష్టోత్తర శతనామావళి మొదలుపెట్టేశారు. మయూరికి నవ్వు ఆగడం లేదు. ఓవైపు బామ్మ తిట్ల దండకం, మరోవైపు భార్య పకపకలతో సత్తిపండుకు కోపం నశాలానికి ఎక్కుతుంది. భార్య చేతులోంచి ఫోన్ లాక్కొని, ఏమిటే నీ నస? చెవి తెగిన మేకలా ఎందుకు అరుస్తున్నావు? ముసల్దానివి, కృష్ణరామ అంటూ మూలను కూర్చోవచ్చు కదా, నా ప్రాణం ఎందుకు తీస్తావు? ఎంత మాట అన్నావురా భడవన్నారు భడవా. నీకు పెళ్ళా రాగానే కళ్ళు నెత్తిమీదకి ఎక్కాయిరా. నీ ముఖానికి పెళ్ళవడమే గొప్ప. అయినా నీ ముఖం చూస్తే ఎవరితైనా చేసుకుంటుందట్రా నిన్ను? ఏదో మా వంశ గౌరవం, నా పరపతి వల్ల నీకు పెళ్ళైంది గాని. బామ్మగారు తిట్లబండి బ్రేకులు లేకుండా పరిగెడుతోంది. మయూరి నవ్వు ఆపుకోలేక సోఫాలో కూలబడింది. కొత్త పెళ్ల ముందు తనని చారులో కరివేపాకులా తీసి పారేస్తున్న బామ్మ మీద ఒళ్ళు మండుకొచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో పడేశాడు. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ మయూరి బెడ్రూంలోకి పరిగెత్తింది. అక్కడి నుంచి ఆమె నవ్వులు వినిపిస్తున్నాయి. ఏవండి, భోజనానికి రండి, ఓ గంట పోయాక పిలిచింది. నేను రాను, నాకు ఆకలి లేదు, నువ్వు తినే. గోడ కొట్టిన బంతిలా సమాధానం వచ్చింది. సత్తిపండు, అన్నం మీద అలక్కూడదమ్మా. భార్య ముఖంలో అదే అల్లరి నవ్వు. 2 చేతులతో జుట్టు పీక్కుంటూ కసిగా పళ్ళు నూరాడు. నీ కోపం నీ క్రాఫ్ట్ మీద చూపించకమ్మా. ఇప్పటికే పైన ఎగరం కొట్టేసింది. ఓ 4 రోజుల్లో తల మీద క్రికెట్ పిచ్ తయారవుతుంది. భార్య దెప్పి పొడుపులతో సత్తిపండుకి ఇంకా కాలింది. నేను తినను కాక తినను అన్నాడు. పోనీ నువ్వు అలిగావని, భోజనం వద్దన్నావని బామ్మగారికి చెబుతాను. వద్దులే తల్లి, మళ్ళీ ఆ ముసల్ది గంటసేపు తిడుతూ ఉంటుంది. భోజనానికి లేచాడు. సత్యనారాయణమూర్తి అలియా సత్తిపండుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. పల్లెటూరులో ఉంటూ ఉన్న 4 ఎకరాలు పండించుకుంటూ మనవణ్ణి కళ్లల్లో పెట్టుకుని చూసుకుంది. ఆవిడ గడుసుపిండం, మనసు మంచిదే కాని నోరు జాస్తి. ఆమె తిట్టడం మొదలెట్టిందంటే 4 వీధులకు వినిపించాల్సిందే. ఆపకుండా ఓ గంటసేపు గ్యాప్ ఇచ్చి ఓ పూటంతా తిట్టగలిగే శక్తి ఆమెది. తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా ఓ రోజంతా తిట్టగలిగే వాక్శుద్ధి ఆమెకు భగవంతుడి ప్రసాదించిన వరం. మనవడికి భర్త పేరు పెట్టుకుంది. సత్తిపండు అని నోరారా పిలుస్తుంది. ఈ పిలుపుతో చిన్నప్పుడు సత్యనారాయణమూర్తికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. హైస్కూల్కు వచ్చిన తర్వాతే అసలు కష్టం మొదలైంది. స్నేహితులంతా సత్తిపండు అని ఆట పట్టించేవారు. దీంతో క్లాస్లో ఉన్న అమ్మాయిలు నవ్వేవారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోటిగోడలు నవ్వినందుకన్నట్లు అమ్మాయిలు నవ్విన ప్రతిసారి వాడి ఈగో హర్ట్ అయ్యేది. ఇక లాభం లేదు, తాడో పేడ తేల్చేయాలి అనుకున్నాడు. సత్తిపండు అని పిలిస్తే అన్నం తిననని మొరాయించాడు. అక్కడే బామ్మని తక్కువగా అంచనా వేశాడు. ఆవిడసలే హిట్లర్ జీన్స్, ఇతరుల మనోభావాలు అస్సలు పట్టించుకోనని వాళ్ళ ఆయన మీద ఒట్టేసుకుంది. ఆ తర్వాత ఆయన పోయాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. మనవడు అలిగితే బతిమాలే రకం కాదావిడ. ఇలాంటి విషయాలన్నీ ఆమె నడి రోడ్డు మీద చర్చిస్తుంది. సత్తిపండు అన్నం మానేసిన సంగతి కూడా ఊరంతా తెలిసిపోయింది. బామ్మ మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేదనే విషయం సత్యబాబు చిన్న బుర్రకి లేటుగా అర్థమైంది.
స్కూల్లో జరిగిన ఏ చిన్న సంఘటనైనా బామ్మ దృష్టికి వచ్చేది. సత్తిపండును టీచర్లు మందలించినా, వాడేదైనా తప్పు చేసినా సాయంత్రానికల్లా ముసలావిడ పంచాయతీ పెట్టేసేది. ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులొస్తే సత్తిపండుకు, ఆ సబ్జెక్టు టీచర్కు విడివిడిగా, కొన్నిసార్లు జాయింట్గా కూడా ప్రైవేట్ చెప్పేసేది. అందుకే బామ్మగారికి భయపడి టీచర్లు మనవడి మీద శ్రద్ధ చూపేవారు. సత్తిపండు 10వ తరగతి చదువుతుండగా జరిగింది ఈ సంఘటన. ఓ సాయంత్రం చెవిలో ఇయర్ఫోన్లు పెట్టుకుని తన అభిమాన హీరో పాటలకి స్టెప్ వేస్తున్నాడు. నేల మీద కొబ్బరి నూనె పడిపోయింది. ఒరే తింగర సచ్చినోడా, కాలు జారుతుంది చూసుకో అని బామ్మ అరుస్తోంది. బామ్మ మాట నోట్లోనే ఉండగా దబ్బున జారిపడ్డాడు. కాలు విరిగింది. అప్పుడు బామ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ముందు సత్తిపండుకు గంట సేపు తలంటేసింది. తర్వాత ఆ పాటలో నటించిన హీరోని, డాన్స్ మాస్టర్ని, పాట రాసిన కవిని, దర్శక నిర్మాతల్ని మరో 2 గంటలు తిట్టింది. సత్తిపండును ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా బామ్మ రభస ఆగలేదు. డాక్టర్ వచ్చి ఎక్స్రే తీయించాడు. కట్టువేస్తే సరిపోతుంది అన్నాడు. పనిలో పనిగా, బామ్మగారు బావున్నారా? నేను మీ అబ్బాయి ఫ్రెండ్ భద్రయ్య కొడుకుని అని మర్యాదకు పలకరించాడు. నువ్వట్రా బడుద్దాయ్, అన్నట్లు మీ నాన్నకి ఓ చిన్నిల్లుండాలి. ఆ విషయం నీకు తెలుసా? మీ అమ్మ ఆవిడ ఒకసారి నడి రోడ్డు మీద కొప్పులు పట్టుకొని కొట్టుకున్నారు. నువ్వు అప్పటికి చిన్న పెసరకాయవి అంది. అంతే, ఆ డాక్టర్ ముఖం మాడిపోయిన బల్బులా తయారైంది. ఛీ, కాలికి అంటుకున్న పేడను ముక్కుకు రాసుకున్నట్లయింది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ ఆ వార్డులోకి వస్తే ఒట్టు. ఇది బామ్మగారి సత్తా. సత్తిపండు ఇంటర్లో ఉండగా ఇంటికి ఎదురుగా ఉన్న అమ్మాయికి సైట్ కొట్టాడు. విషయం తెలిసిన అమ్మాయి వాళ్ళ నాన్న ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యొద్దంటూ శుతిమెత్తగా హెచ్చరించాడు. చొక్కా పుచ్చుకొని కుమ్మేయకుండా కేవలం వార్నింగ్ ఇచ్చినందుకు సత్తిపండు ఆనందించాడు. కాని బామ్మగారు మాత్రం విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దారెడిపోయిన దానియలందరినీ పిలిచి పొరిగింటాయన తిట్టడం మొదలుపెట్టింది. ఈ విషయం సదురు సాల్తి చెవిలో పడింది. నీకు మర్యాదగా చెప్పాను, కాని మీ బామ్మ ఊరందరికీ టాంటాం వేస్తోంది. ఈసారి ఆవిడ నోటి వెంట నా కూతురి పేరు వస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. మా అమ్మాయి జోలికొచ్చినందుకు ఏడాది కిందట ఒకడి కాలు తీసేశాను. వాడిప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కావాలంటే నీకు కూడా అలాంటి అవకాశం కల్పిస్తాను అంటూ చాలా మర్యాదగా చెప్పాడు. ఆయన అంత వినమ్రంగా చెప్పడంతో సత్తిపండుకు ప్యాంటు తడిసిపోయింది చెమటతో. ఇక ఊళ్ళో ఉంటే తన పరువుకి, తన ఆరోగ్యానికి ఎలాంటి గ్యారంటీ ఉండదని సత్యనారాయణమూర్తికి అర్థమైపోయింది. బీటెక్ పేరుతో పట్టణానికి వచ్చేశాడు. చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. బామ్మ చెప్పిన సంబంధాన్ని చేసుకున్నాడు. బామ్మని తనతో పాటు పట్నానికి వచ్చేయమన్నాడు. కాని ఆమె కాలు చేయి ఆడినన్నాళ్ళు ఊళ్ళోనే ఉంటానంది. అయితే రోజుకు 4 సార్లు ఫోన్ చేసి కొత్త పెళ్లం ముందు పరువు తీసేస్తోంది. అదే సత్తిపండుకు నచ్చడం లేదు. మయూరి మంచి అమ్మాయే, కాకపోతే అల్లరి పిల్ల. బామ్మగారు ఫోన్ చేసి సత్తిపండు గాలి తీసేయడం, భార్యగారు పడిపడి నవ్వటం, సత్తిపండు జుట్టు పీక్కోవడం, ఇది నిత్యకృత్యం అయిపోయింది. మా బామ్మ నోరు ముయించు దేవుడా అంటూ సత్తిపండు మొక్కని దైవం లేదు. ఆ ప్రార్థనలు ఫలించినట్లున్నాయి. ఓ రోజు ఉదయాన్నే ఫోన్. బామ్మగారికి గుండె నొప్పి వచ్చిందని సిటీలో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డాక్టర్లు పరీక్షించి బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. అయినా గ్యారంటీ ఇవ్వలేమన్నారు. సత్తిపండుకు ఏడుపు తన్నుకొచ్చింది. తనని పెంచడం కోసం బామ్మ పడ్డ కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి. తనకు 10 ఏళ్లప్పుడు ఒంట్లో బాగలేకపోతే 10 కిలోమీటర్లు ఎత్తుకుని తీసుకుని వెళ్లి వైద్యం చేయించిన సంగతి గుర్తుకొచ్చింది. తల్లిదండ్రులు లేని తనను కంటికి రెప్పలా కాపాడిన రోజులు సినిమారీలలా సత్తిపండు కళ్ల ముందు తిరుగుతున్నాయి. బామ్మ మంచం దగ్గరికి వెళ్లి బావురుమన్నాడు. మనవడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే బామ్మగారి మనసు ద్రవించిపోయింది. ఊరుకోరా నాయనా, నాకేం కాదు. అనవసరంగా నేనే ఇన్నాళ్ళు నిన్ను వేయించుకుతున్నాను. ఇంకెప్పుడు నిన్ను తిట్టనరా నాన్నా. నిన్నే కాదు, ఎవరిని ఏమి అనను అని బామ్మ అంటుంటే సత్తిపండుకు దుఃఖం తన్నుకొచ్చింది. నువ్వు కాకపోతే నన్నెవరు తిడతారే బామ్మ, నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగిరా. ఈసారి ఆ పల్లెటూరొద్దు, నా దగ్గరే ఉండు. రోజు నీకు నచ్చినంతసేపు నన్ను తిట్టు, నేనేమి అనను అని మాటిచ్చాడు. అయితే ఎమోషన్లో తను చేసిన తప్పేంటో సత్తిపండు గుర్తించలేదు. బామ్మగారికి ఇంకా భూమి మీద నూకలున్నాయి. ఆపరేషన్ సక్సెస్ అయింది. గుండ్రాయిలా ఇంటికొచ్చింది. ఒరే సత్తిపండు, ఆ అట్లకాడ వెదవెవడరా, గంట నుంచి ఫోన్లోనే మాట్లాడుతున్నాడు.
తన గది కిటికీలోంచి చూస్తూ అడిగింది. బామ్మా, వాడి గోల నీకెందుకే? ఇది అపార్ట్మెంట్, ఎవరి బాధలు వాళ్ళవి, అన్నీ పట్టించుకోకూడదు అంటూ హితబోధ చేయడానికి ప్రయత్నించాడు. ఊరుకోరా కుర్రకొంక, నాకు చెప్పేంత వాడివయ్యావరా? అయినా అంతసేపు ఫోన్లో మాట్లాడితే చెవులు పాడైపోవు. నువ్వు కూడా గంటల కొద్దీ మాట్లాడతావంట, నీ ఆవిడ చెప్పింది. ఇప్పటికే నీ కుడి చెవి వినిపించడం లేదంట. చెవిటి తింగరోడా. గట్లెత్తిన కృష్ణానది ప్రవాహంలా బామ్మ వాగ్ధాటి. బామ్మ ఈజ్ బ్యాక్. ఏం చెయ్యనరా భగవంతుడా అనుకుంటూ చెవులు మూసుకొని బాత్రూంలో దూరాడు సత్తిపండు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.